రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం సైతం గుడిసెల్లో జీవించకుండా సురక్షితమైన సొంత ఇంటిలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ హరీష్ రావు పర్యటించారు. సిరిసిల్ల సైస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు అశ్విన్ రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. అశ్విన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సిరిసిల్లాలోని జిల్లా దహనాలో తంగళ్లపల్లి మండల కేసీఆర్ నగర్ లో పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను దవాఖానాలో పరామర్శించారు. తెలంగాణ రైతాంగానికి కేబినెట్ శుభవార్త చెప్పింది. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మదిరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ అనాధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో అన్యాయమైన పాలనను ప్రజలు భరిస్తున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. త్వరలోనే చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు ముగింపు పడుతుందని జోస్యం చెప్పారు. తాడేపల్లిలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అన్ని విధ్వంసమే కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ముందు జగన్ ఇచ్చేటివే కాదు, జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మళ్ళా వాళ్ళిద్దరు సంతకాలతో పాటు ఓ రావడము, ఓ మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా, అటైతే మీకు నెల నెల మీకు 1500, మీకు 1500, మీకు 1500. ఓహో మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా, అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000. అంతటితో ఆగదు. మీకు ROFR పట్టాలు ఉన్నాయా, మీరు రైతులా, అయితే నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000. ఈ రోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున, 2 ఏళ్లకు ఇప్పటికే 36,000 బాకీ. పిల్లలందరికీ నెలకు 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 2 ఏళ్లలో 72,000 ప్రతి పిల్లాడికి నిరుద్యోగ భృతి కింద బాకీ. 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 2 ఏళ్లలో నెలకు 4,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 48,000 లెక్కన, ఈ 2 ఏళ్లలో 96,000 బాకీ. అమ్మఒడి గురించి నేను చెప్పాల్సిన పనుల. మొదటి సంవత్సరం ఎగరగొట్టేసినారు, రూపాయిలే. 2వ సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేసినారు. మిగిలిన వాళ్లకు కొంతమందికి 9,000, కొంతమందికి 8,000, కొంతమందికి 10,000, కొంతమందికి మాత్రం 13,000. రైతు భరోసా గురించి 2 ఏళ్లలో ఇవ్వాల్సింది పిఎం కిసాన్ కాక 20,000 ఇస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టాడు. 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 20,000, 20,000, 40,000 అన్నదాత సుఖీభవ కింద. 2 ఏళ్లకు కలిపి ఇచ్చింది కేవలం 14,000, బాకీ 26,000. ఇలా ప్రతి అడుగులోనూ కూడా గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటికి గ్యాస్ సిలిండర్లు దాదాపుగా 2 ఏళ్ళ కలిపి 6 సిలిండర్లు ఇచ్చింది. ఎంత అంటే 2, అది కూడా అందరికీ ఇచ్చింది లేదు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాము, జగన్ ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతా ఉంది. రాష్ట్రానికి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం, ఇక్కడే డీజీపీ కార్యాలయం, ఇక్కడే విజయవాడలోనే కమిషనరేట్, ఇక్కడే ఏసీబీ పరిధి, ఇదే పరిధిలోనే ఈ పోలీస్ స్టేషన్, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి నా ముందరనే, నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. యాక్షనే మే 9వ తారీఖు నుంచి మే నెలలోనే ఏకంగా 2 మర్డర్ ఇన్సిడెంట్లు జరిగితే, ఒకరు ఆత్మహత్య చేసుకోవడము, ఒకరు చనిపోవడము 2 కనపడితే, చివరికి ఈ రోజు జూన్ లో వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా సస్పెన్షన్ మాత్రమే, అరెస్టులు కూడా చేయకుండా కేవలం టెంపరీగా సస్పెన్షన్ మాత్రమే చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏ రకంగా వీళ్ళంతా దీని క్రైమ్ ను బయటకు రాకుండా మరోవైపున ఈ తల్లి దగ్గరికి, ఈ కుటుంబం దగ్గరికి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసుకునే దానికోసం ఏకంగా రాయబారాలు నడుపుతూ బేరాలకు ఏకంగా పోలీసులకు సైతం జనసేన పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి కూడా అందరూ కూడా లథార్జిక్ యాటిట్యూడ్ తో అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తా ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో సిబిఐ పిక్చర్లోకి వచ్చి దోషులను ఎవరెవరికి ఇది తెలిసి జరుగుతా ఉన్నది, తెలిసి ఏ రకంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు, ఇది ఒక రొటీన్ పద్ధతిలో ఈ మాదిరిగా లాకప్ డెత్లు ఎందుకు జరుగుతా ఉన్నాయి, దీన్ని కట్టడి చేయాలని అంటే ఖచ్చితంగా సిబిఐ రావాలి, వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సాయి కృష్ణ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని అన్నారు. సాయి కృష్ణను వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారని, కానీ అతడు బతికి లేడని అన్నారు. ఈ ఘటనపై తాము రాజకీయాలు చేయడం లేదని, ఒక తల్లి ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. వృత్తిలో ఉన్నటువంటి దుర్గా, ఆ చనిపోయినటువంటి సాయి కృష్ణ పిన్ని గారు డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. విన్నారుగా, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా ఓడు
ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఇది కస్టోడియల్ డెత్ లాగా కనిపిస్తుంది. దీని మీద యాక్షన్ తీసుకోమంటే నో యాక్షన్, యాక్షనే లేదు. అది కమిషనర్కి పంపించారు, కమిషనర్ పంపిస్తే డీసీపీకి పంపించారు, డీసీపీ చెత్తబొట్టలో వేశాడు. అంతకుముందు ఎంత ఆరాటపడిందో ఈ కుటుంబం ఆలోచించండి. ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలి, మావాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తిరిగారు, పోలీస్ స్టేషన్కి తిరిగారు, చివరికి డీజీపీ ఆఫీస్కి కంప్లైంట్ చేశారు, పోలీసులు బతిమినాడారు, కాళ్ళు గడ్డలు పట్టుకుంది విజయలక్ష్మి గారు వెళ్ళి. కానీ సమాధానం లేదు. ఆ నోటా విన్నారు. ఎవరితో? ఇతనితో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే మీ ఊరిని చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళకున్నటువంటి ప్రజలతో, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్తో వాళ్ళు వాస్తవాలు చెప్పారు. మీ ఊరిని చంపేశారు, బూడి చేసేశారు, కలిపేశారు, ఎక్కడో మీ ఓడి ఇక లేడు అని చెప్పారు. అప్పుడు గుండె పగిలిందని మనవి చేస్తున్నాం. ఆ తర్వాత 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు విజయలక్ష్మి గారు. అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి, అది కూడా బాధాకరం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్లో ఉన్న వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఒక వర్గం, ఏది పోలీసులకు అనుకూలమైన వర్గం, దాన్ని జరగకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా విజయలక్ష్మి గారి సోదరైనటువంటి దుర్గ ఎడ్యుకేట్ అవటం వల్ల బతిమినాడో బామాలో వెలుగులోకి తీసుకొచ్చింది. దేశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం, నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నా. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం దొండవాక పంచాయతీ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆచూకీ ఇంకా అంతు చిక్కకుంది. ఇప్పటి వరకు తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు విలువెలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. ఈ మేరకు హోంమంత్రి అనిత ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అమ్మా ఇవన్నీ అదనపు చర్యలేనమ్మా. ఇందాక నేను మీకు చెప్పినవన్నీ కూడా అదనపు చర్యలు. అమ్మా మీరు చూస్తున్నారు, మీరు నాకు తెలిసి మీది ఊరే అనుకుంటా. ఐ మీన్ తుని కాన్స్టిట్యున్సీ. 1 మినిట్ అమ్మా, 1 మినిట్ తల్లి. కాన్స్టిట్యున్సీ అనుకుంటా. మీరు ఒక చంటి బిడ్డ, వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిసి వీళ్ళని అడగండి, మేము లేనప్పుడు అడగండి. కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు పాపం అమాయకులకి. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫారెస్ట్ టీము. డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు ఇక్కడ. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు, వాటిని కూడా బేస్ చేసుకుంటాం. మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. ఏదైనా తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని పరిణలోకి తీసుకుంటాం. అమ్మ మీకు టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ ఏదైనా సీసీటీవీ కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్ గా మనకన్నా చాలా ఒక స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పెద్ద పైథాన్స్ టైప్ లో ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవమ్మా, చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు.
చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కూడా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో అలసత్వం లేదు, ఆ చంటిబిడ్డ విషయంలో అలసత్వం లేదు.